విశ్వం అనంతమైనది. మనం చూస్తున్న ఈ నక్షత్రాల వెనుక మన ఊహకు కూడా అందని ఎన్నో అద్భుత నాగరికతలు దాగి ఉన్నాయి. ఇతను అలాంటి ఒక అత్యున్నత నాగరికతకు చెందిన వ్యోమగామి మరియు పరిశోధకుడు. వీరిని సాధారణంగా భయంకరమైన జీవులుగా ఊహించుకుంటారు, కాని వాస్తవానికి వీరు విశ్వశాంతిని, విజ్ఞానాన్ని ఆరాధించే అత్యున్నత మేధావులు. అతను ధరించిన ఆ మెరిసే కవచం యుద్ధం కోసం కాదు, అనంతమైన అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణాలను తట్టుకుని సుదూర గ్రహాలపై జీవించడానికి రూపొందించబడిన జీవావరణ సూట్. అతని ముఖంపై ఉన్న బయోమాస్క్ చుట్టుపక్కల వాతావరణంలోని వాయువులను వడకట్టి అతనికి ప్రాణవాయువును అందించడమే కాకుండా విశ్వంలోని ఎక్స్రే, ఇన్ఫ్రారెడ్ కిరణాలను కూడా స్పష్టంగా చూడగలిగే దృష్టిని ఇస్తుంది. ఇక వీరి సొంత గ్రహం విషయానికి వస్తే అది 2 సూర్యుల కక్షలో తిరిగే ఒక అద్భుత ప్రపంచం. అక్కడ గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ భూమి కంటే చాలా ఎక్కువ. అందుకే ఈ జీవులు అంత దృఢంగా, ఎత్తైన దేహకృతిని కలిగి ఉంటారు. వీరు సాంకేతికంగా ఎంత ఎదిగినా తమ మాతృభూమిలోని ప్రకృతిని నాశనం చేయలేదు. వారి నగరాలు ఆకాశాన్ని తాకే భారీ వృక్షాలతో మమేకమై ఉంటాయి. పచ్చని అడవుల మధ్య, నదుల పక్కన లోహపు నిర్మాణాలు పారదర్శకంగా, పర్యావరణానికి ఎలాంటి హాని చేయని విధంగా నిర్మించబడ్డాయి. సౌరశక్తిని, గ్రహం లోపల ఉన్న జియోథర్మల్ శక్తిని మాత్రమే వీరు వినియోగిస్తారు. వీరి అంతరిక్ష నౌకలు కేవలం ప్రయాణ సాధనాలు కావు, అవి తేలియాడే విజ్ఞాన నగరాలు, పరిశోధనా కేంద్రాలు. ఈ నౌకలకున్న అతిపెద్ద ప్రత్యేకత లైట్ బెండింగ్ టెక్నాలజీ, కాంతిని వంచే సాంకేతికత. ఈ సాంకేతికత ద్వారా వీరు తమ నౌకలను పూర్తిగా అదృశ్యం చేయగలరు. కొత్త గ్రహాలను కనుక్కున్నప్పుడు అక్కడి జీవరాశులను భయపెట్టకుండా, వారి సహజ జీవనానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా సుదూరం నుండే ఆ గ్రహాల పుట్టుక, అక్కడి వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి వీరు ఈ అదృశ్య సాంకేతికతను ఉపయోగిస్తారు. వీరి నౌకలు శబ్దరహితంగా నక్షత్ర మండలాల మధ్య కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. వీరి సమాజంలో ఆయుధాలు కేవలం గ్రహశకలాలను విచ్ఛిన్నం చేయడానికి, తమను తాము ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించుకోవడానికే పరిమితం. ఇతర జీవులపై ఆధిపత్యం చెలాయించడం వీరి నైజం కాదు. సమతుల్యత, బ్యాలెన్స్ అనేది వీరి తత్వశాస్త్రం. విశ్వం మొత్తం ఒకటే కుటుంబమని, ప్రతి గ్రహం ఒక గ్రంథాలయమని వీరు నమ్ముతారు. ఈ క్షణంలో కూడా ఇలాంటి ఎన్నో నౌకలు అనంతమైన శూన్యంలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ విశ్వరహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాయి. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.